ముస్లిం దేశాలకి రేడియేషన్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. 9 కోట్ల మంది ఈరోజు ఇరానియన్స్ రేడియేషన్ ప్రభావానికి గురయ్యేటట్టుంది. ముఖ్యంగా ఈ టెహరాన్ రాజధాని ప్రాంతం, ఆ కోమ్ సిటీ, ఈ ఫోర్డ్ సిటీ, ఈ కనాబ్ సిటీ, ఈ లావిష్ సిటీ, ఈ సిటీల దగ్గర రేడియేషన్ ఎక్కువ ఉందని తెలుస్తుంది. అంటే అమెరికా ఒక అణుబాంబుని అక్కడ ప్రయోగించినట్టే అయింది. అందువల్ల ఇరాన్ మీద ఇది ఒక అణుబాంబు, అణు దాడి అని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు ఫోర్డో తర్వాత ఇరాన్ అణు కార్యక్రమం మొదలు పెట్టగలదా అంటే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు. ఎందుకంటే అది పూర్తిగా ఫోర్డో అణుక్షేత్రం దాడికి గురి అవ్వలేదు. ఎందుకంటే ఇంకా అది స్టిల్ ఇంటాక్ట్ అనమాట. అది ఈరోజు ఇరాన్ ప్రకటించిన దాన్ని బట్టి కూడా అక్కడ పూర్తిగా కొంచెం దెబ్బతింది, ఇంకా దెబ్బతినలేదు. కానీ రేడియేషన్ ఉందన్నట్టే అది చెప్పింది. రేడియేషన్ తక్కువ చూపించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇరానియన్ ప్రజలే భయపడుతున్నారు. ఆ ప్రభుత్వం మీద కూడా తిరగబడే అవకాశం ఉంది, ఖమేనీ మీద. అందుకనే రేడియేషన్ అంత ప్రభావం లేదని ఇరాన్ కూడా లోకీ మెయింటైన్ చేస్తుంది. కానీ ఐఏ మాత్రం ఇక్కడ రేడియేషన్ ఉందని చెప్తుంది. ఏమైనప్పటికీ ఈ B2 బాంబర్స్ దాడిలో అమెరికా ఫోర్డో అణుక్షేత్రాన్ని దాడి చేసి తీవ్రంగా నష్టపరిచిందని తెలుస్తుంది. ఈ రేడియేషన్తో అక్కడ ఉంది రష్యన్ సైంటిస్టులు పారిపోవడం కూడా ఇక్కడ జరిగింది.